మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దసరాకు రాబోతున్న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యులు సినిమాను పాజిటివ్గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ దసరా పండక్కి తెలుగు సినిమాలు ఒక్కటి కూడా లేవు. డబ్బింగ్ సినిమాల సందడే కనిపిస్తుంది. ఈ వారం 2 డబ్బింగ్ చిత్రాలు తెలుగు ఆడియన్స్ని అలరించబోతున్నాయి. అందులో ధనుష్ ఇడ్లీ, కొట్టు రిషబ్ శెట్టి, కాంతారహ చాప్టర్ 1 చిత్రాలున్నాయి. కాంతార 2 మూవీ దసరా పండగ రోజు గురువారం విడుదలవుతుంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా కర్ణాటకలోని సాంప్రదాయ పండుగలైన పింజుర్లి భూత కోలను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడనే విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మొదటి మూవీ కాంతార 3 ఏళ్ల క్రితం విడుదలై భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో తాజాగా కాంతార 2పై భారీ అంచనాలున్నాయి. కాంతార 2పై ఉన్న హైప్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఇండియా వైడ్గా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో 100 కోట్ల బిజినెస్ అయ్యిందని సమాచారం. నైజాంలో దీన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఏపీలో 5-6 డిస్ట్రిబ్యూటర్లు సినిమా రైట్స్ని తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా దీనికి ఎన్టీఆర్ గెస్ట్గా వచ్చారు. ఆయన గాయంతో బాధపడుతున్నప్పటికీ రిషబ్ శెట్టితో ఉన్న స్నేహం కారణంగా ఈవెంట్కి వచ్చారు. సినిమాపై హైప్ని అమాంతం పెంచేశారు. ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో పెద్దలు చూడొచ్చు. ఫ్యామిలీ కూడా చూసే మూవీ. కాని మరీ చిన్నపిల్లలు చూడలేరు. సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. కాంతార కంటే కాస్త ఎక్కువగానే నిడివి ఉంది. ఇది డీసెంట్ నిడివి అనే చెప్పొచ్చు. సినిమాపై సెన్సార్ సభ్యులు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారట. అయితే కాంతార సినిమా కథకి ప్రీక్వెల్గా ఇది రూపొందింది. అంటే పూర్వీకుల నాటి కథని చెప్పబోతున్నారు. రాచరిక యుగంలో అప్పటి రాజు నిరంకుశ పాలనపై హీరో తిరుగుబాటుని ఇందులో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్లు గిరిజన ప్రజల స్థితిగతులు భూతకోల పింజుర్లి పండుగలను ప్రధానంగా ఆవిష్కరించారు. దీనికి తోడు బలమైన ఎమోషన్ ఉంది. దాన్ని మించిన ఇంటెన్సిటీ యాక్షన్ సీన్లున్నాయి. యుద్ధాన్ని తలపించే సీన్లు విజువల్ స్ట్రీట్లా అనిపిస్తున్నాయి. ఆడియన్స్కిది మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు ఓవర్సీస్ క్రిటిక్ ఉమైర్ సంధు. సాధారణంగా తన ఫస్ట్ రివ్యూని పెద్దగా ఇస్తాడు. హైలైట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది చెబుతాడు. సినిమా ఎలా ఉంది, ఆర్టిస్టులు ఎలా చేశారు, దర్శకుడు ఎలా తీశారనేది పంచుకుంటాడు. ఓవరాల్గా తన రేటింగ్ కూడా ఇస్తాడు. కాని ఈ సినిమాపై తన రివ్యూని సింపుల్గా తేల్చేశాడు. ఒక్క మాటలో సినిమా ఎలా ఉంటుందో తేల్చేశాడు. మెరిసేదంతా బంగారం కాదు, అతిగా అంచనా వేయబడ్డ వింతైన మూవీ ఇది అని ట్వీట్ చేశాడు. అంతేకాదు 2 రేటింగ్ ఇచ్చాడు. హైప్ ఉన్నంతగా ప్రచారం జరుగుతున్నంతగా మూవీ లేదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇదే ఇప్పుడు షాకిస్తుంది. ఒకప్పుడు ఓవర్గామరీ నెగటివ్గా తన అభిప్రాయాన్ని వెల్లడించేవాడు ఉమైర్. కాని ఇప్పుడు మారిపోయారు. చాలా వరకు జెన్యూన్గా ఇస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో చెబుతున్నారు. 1 మిస్ఫైర్ అవుతున్నాయి కాని చాలా వరకు ఆయన చెప్పిందే జరుగుతుంది. అయితే ఆ మధ్యవార్ 2 రివ్యూ మిస్ఫైర్ అయ్యింది. కాని ఓజీ విషయంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంతారహ చాప్టర్ 1 విషయంలో ఆయన చెప్పిందే జరుగుతుందా అనేది చూడాలి. అయితే ఇప్పుడు కాంతార లాంటి సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మూవీ బాగుంటే జనం బ్రహ్మరథం పడుతున్నారు. పైగా హిట్ కాన్సెప్ట్ కావడంతో మూవీ చాలా వరకు పాజిటివ్గానే ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కర్ణాటకలో మన తెలుగు సినిమాలను చూడటం లేదు. ఓజీతో పాటు ఇతర సినిమాలను కూడా బైకాట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ మూవీ అయిన కాంతార 2ని తెలుగు ఆడియన్స్ చూస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే ఇప్పుడు చిత్ర బృందాన్ని కలవరపెడుతుంది. మొత్తంగా
కాంతార చాప్టర్ 1 సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుని భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రీక్వెల్ కథబలమైన ఎమోషన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.